జగదీష్ వస్తా చెప్పిండు కదా, రాలేదు. అక్కడ వచ్చిండు, ఇప్పుడు వచ్చిండు ఆయన. ఎంత నా కేజీ ఎంతనా? 120. ఒక హాఫ్ కేజీ అన్నా నాకు. నైట్ రా అది నైట్ ఇట్లా వేరేదేం లేదా? సరే ఇడ్లీ చట్నీ మంచిగా చేసారా, లూజ్ చేయకు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? సో ఛానల్ కూడా కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డైలీ వ్లాగ్స్ చేస్తా, రీసెంట్గా స్టార్ట్ చేసిన. సో మీరు నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా? సో యూ విల్ బీ సీయింగ్ మై డైలీ లైఫ్ స్టైల్, లైక్ రియాలిటీ బేసికల్లీ. ఓకే, సో ఇప్పుడు నేను వెళ్ళి ఫ్రెష్ అవుతా. ఇందాకే లేచిన, యాక్చువల్లీ లైక్ లేచినాక ఒక రీల్ అప్లోడ్ చేస్తుండే యూట్యూబ్లో. దాని తర్వాత కొంచెం స్క్రోలింగ్ చేసిన. నౌ ఐ నీడ్ టు గెట్ బ్యాక్ టు వర్క్. ఫర్ దట్ ఐ నీడ్ టు గెట్ ఫ్రెష్ ఫస్ట్. సో గైస్, నేను ఫ్రెష్ అయిపోయినా. ఇప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాము. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ. సో లెట్స్ హ్యావ్ ఇడ్లీ. సో ఒకటి కాల్ ఉంది ఇప్పుడు. సో కాల్ కోసం వెయిట్ చేస్తున్నా, లీడ్ కోసము, రిలేటెడ్ టు మై ఆన్లైన్ బిజినెస్. A few moments later. సో గైస్, ఇప్పటిదాకా వీడియోస్ ఎడిట్ చేసేసిన, లైట్గా నాప్ కూడా వేసిన. మీరు నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు లంచ్ టైం అయింది, ఆల్మోస్ట్ 1:20 అవుతుంది టైం. ఇక వెళ్ళి తింటా. ఇప్పటికే మా మమ్మీ 5-6 సార్లు పిలిచింది. ఇప్పుడు ఫుల్ సీరియస్ అవుతుంది తినకపోతే. వెళ్ళి తిందాం. అమ్మా ఆకలి, తల్లి ఆకలి, పెట్టు అన్నం పెట్టు. నైట్ రా అది నైట్ సరిపోతుంది. ఇట్లా ఉన్నామా మేము సీరియస్ జల్దీగా. సో గైస్, ఈరోజు మెన్యూ ఇంకా బగారా, ఇంకా చికెన్ అనమాట. నైట్ చికెన్. మీరేం వండుకున్నారు? పప్పుచారే ఉందా? అబ్బో. సో రైస్ ఇంకా చికెన్. లెట్స్ హ్యావ్ ద లంచ్. వర్క్ అయిపోయింది ఇప్పుడు, అంటే లైక్ కొంచెం అయిపోయింది, ఇంకా ఉంది వర్క్ అనేది. ఎప్పుడు అయిపోదు. బీయింగ్ యాజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ వర్క్ అనేది ఎప్పుడు ఉంటుంది మనకు. బట్ ఇప్పుడు జిమ్ టైం అయింది. నా జిమ్ పార్ట్నర్ వస్తాడు ఇప్పుడు, జగదీష్ వస్తాడు. సో నేను రెడీ అయినా అనమాట. రెడీ ఇన్ ద సెన్స్ సపోర్ట్ అవి వేసుకున్నా. నా వాళ్ళు రాగానే వెళ్ళాలి, జిమ్కి స్టార్ట్ అవ్వాలి. సో గైస్, నేను జిమ్కి స్టార్ట్ అవుతున్నా ఇప్పుడు. యాక్చువల్లీ జగదీష్ మెయిన్ రోడ్ మీద ఆగుతా అన్నాడు, సంథింగ్ వేరే పని మీద ఆగిండంట అక్కడ. సో అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నా. సో గైస్, యాక్చువల్లీ ఇప్పుడు నేను జిమ్కి వచ్చిన. జగదీష్ వస్తా చెప్పిండు కదా, రాలేదు. అక్కడ వచ్చిండు, ఇప్పుడు వచ్చిండు ఆయన. నాకు లేట్ అవుతుంది నడుచుకుంటా. అంటే ఇంకా వెయిట్ చేయి అంటుంటే నేను నడుచుకుంటూ వచ్చేస్తాను చెప్పిన. 30 minutes లేట్ అయింది. మళ్ళీ నా షెడ్యూల్ ఖరాబ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇక వర్కౌట్ స్టార్ట్ చేసినాము, వార్మప్ చేస్తున్నాం అనమాట. 1 eternity later. సో గైస్, జిమ్ అయిపోయింది. నిజం చెప్తున్నా, ఈరోజు అస్సలు చేయబుద్దే కాలేదు. అస్సలు చాలా పుష్ చేసిన జిమ్ వర్కౌట్ చేయడానికి. అంటే డైలీ 100% చేస్తే ఈరోజు 60% చేసిన, ఇంకా తక్కువనే దానికన్నా. ఎందుకో చేయబుద్ది అయితే లేదు, ఇంట్రెస్ట్ రాలేదు. జగదీష్ అట్లా లేట్ చేసిండు. ప్లస్ ఇప్పుడు ఈరోజు ఎవరితో మాట్లాడుతున్నామో కానీ వచ్చినప్పటి ఫోన్ మాట్లాడుతుండు. ఇప్పుడు కూడా ఫోన్ మాట్లాడుకుంటా బడ్స్ మీద పెట్టండి. కిందికి వచ్చినాం, బ్రో బడ్స్ మర్చిపోయినా అంటే ఉంటాయి కదా, కేసు మర్చిపోయినా అని చెప్పి మీదికి పోయండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి ఇక. అంటే ఆ చిన్నపిల్లలను పిక్ చేసుకొని వెళ్ళాలి. గాయస్, ఇగో ఇక్కడ మ్యాంగోస్ ఉన్నాయి. నాకు మాత్రం లిటరల్లీ నోరు ఊరుతుంది తినాలని చెప్పి. పోయి అసలు ఎంతనో అడగాలి. ఇప్పుడేమో తినొద్దు అంటారు నాకు చాలామంది, బికాజ్ ఇంకా ఎండాకాలం కంప్లీట్గా రాలేదు కదా. బట్ వెళ్ళి తీసుకుంటా. ఎంత నా కేజీ ఎంతనా? 120. అన్నా ఇదెంత? 2 సేమేనా? ఒక హాఫ్ కేజీ అన్నా నాకు. హాఫ్ కేజీ రాదా? 2 వస్తాయేమో చూడు, రాదు. కేజీలో 3ఏనా?
మా తోడు కేజీ చూద్దాం, ఒక హాఫ్ కేజీ ఇమ్మంటే రాదు, కేజీ వస్తాయి 3 వస్తాయి అంటుండే ఆయన. ఇంకా మాట్లాడుతూనే ఉండు ఫోన్. సో గైస్ ఇవి వస్తున్నారు మన రానా. చెప్పులా కొత్త చెప్పు, నీ కొత్త చెప్పులా అవి నీ కూడానా? బాగున్నాయి, వావ్ చాలా బాగున్నాయి ఆరోహి, నీ కూడా బాగున్నాయి రా, సూపర్ ఉన్నాయి. మీరు సివిల్ డ్రెస్ వేసుకోరు, కరాటే డ్రెస్ వేసుకోలే? అవునా, ఎందుకట్లా? అవునా, పట్టుకుంటా? ఏం వద్దులే అయిపోయింది అయిపోయింది. అంటే ఇక్కడ మా రూపమ్మ ఫుల్ పని మీద ఉంది, ఇంపార్టెంట్ పని మీద ఉంది. ఏం చేస్తున్నావు మమ్మీ? పూలు అల్లుకుంటున్నావా? చాలా పెద్ద పని మీదే ఉన్నావుగా. సో గైస్ ఇట్స్ డిన్నర్ టైం ఫైనల్లీ. ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ వస్తుంది, చూసుకుంటూ నేను తినేస్తున్నా. ఈరోజు కూకరకాయ కూర ప్లస్ రైస్ అనమాట, రొట్టెలు లేదంటే ఈరోజు, సో రైసే. సో ఈరోజు మన మెన్యూ ఇప్పుడు నేను లంచ్ చేసి డిన్నర్ చేసేస్తాను. సో గైస్ నాకు ఇప్పుడు ఒక క్లయింట్ కాల్ ఉందన్నమాట. సో గైస్ కాల్ అయిపోయింది. ఇప్పుడు నాకు వేరే వర్క్ ఉందన్నమాట. యాక్చువల్లీ సండే రోజు నేను ఒక లైవ్ వెబినార్ కండక్ట్ చేస్తున్నా. అంటే అఫిలియేట్ మార్కెటింగ్ ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇలా ఉంటుందని నేను లైవ్ వెబినార్ కండక్ట్ చేస్తున్నా, స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఇవ్వడానికి. సో దానికోసం నేను కంటెంట్ క్రియేషన్ ఇంకా ప్రజెంటేషన్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి, దానికి కరెక్ట్గా ప్లాన్ చేయాలన్నమాట. సో అది నేను ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నా. అండ్ అలాగే వీడియోస్ ఎడిట్ చేసేవి, ఈ వీడియోస్ ఎడిట్ చేయాలి, సో అవి కంప్లీట్ చేయాలన్నమాట. సో యాక్చువల్లీ మ్యాచ్ కూడా చూస్తున్నాను నేను. వికెట్ పడ్డది మళ్ళీ, ఆసమ్. యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు. ఓకే కూల్. సో అంటే ఇప్పుడే అయిపోయింది యాక్చువల్లీ, కాల్ అయిపోయింది, నేను ఇట్లా ఐపీఎల్ పెట్టిన. ఓకే, సో ఇది చూస్తూ నేను వేరే వర్క్ ఉంది అది చేసుకుంటాను అనమాట. నేను సీరియస్లీ చెప్తున్నా, ఇలా మనం వర్క్ చేసేటప్పుడు ఈ ఏసీ ఉంటే ఎంత కూల్ ఉంటుంది తెలుసా. అంటే లైక్ మంచిగా వర్క్ చేయబుద్ది అవుతుంది, చాలా కంఫర్టబుల్గా నాకైతే చాలా కంఫర్టబుల్గా వర్క్ చేయబుద్ది అవుతుంది ఏసీ ఉంటే మాత్రం. అంటే ఇది లేకముందు కూడా నేను ఎక్స్పీరియన్స్ చేసిన కదా, అంటే కెనడాలో ఉన్నప్పుడు అంటే కొత్తగా ఇండియాకి వచ్చినప్పుడు నాకు చాలా ఇబ్బంది అయిన ఉండే. లైక్ అంటే ఈ వేడికి చెమట పడుతుంటుంది, కాల్ తీసుకోవాలి, ఇరిటేషన్ వస్తుంటుంది, ఫోకస్ చేయలేం. బట్ లిటరల్లీ దిస్ ఈజ్ ఎ బీస్ట్ విచ్ ఈస్ హెల్పింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ ఈ వ్లాగ్ నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. యాక్చువల్లీ టైం చాలా లేట్ అయింది, నేను వర్క్ చేస్తూనే ఉన్నాను అనమాట. టైం ఆల్మోస్ట్ 1:25 AM అవుతుంది. నేను ఇక పడుకుంటా, మళ్ళీ నాకు పొద్దున వేరే పని ఉంది. సో నిద్ర కూడా వస్తుంది నాకు. ఈ వ్లాగ్ నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. బాయ్, సీ యూ ఇన్ టుమారోస్ వ్లాగ్. ఒకసారి ఈరోజు నన్ను హగ్ చేసుకున్నాను. పొద్దుగాలే చేసుకున్నావు నువ్వు. చేసుకోలే నేను ఇట్లా పట్టుకోలే నిన్ను. ఐ లవ్ యూ మమ్మీ.